కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం 1988ని 2019లో సవరించడం జరిగింది. ఈ సవరణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు గణనీయంగా పెంచడం జరిగింది. కాబట్టి ఈ 2019లో ఈ సవరణ అనేది రేపటి నుంచి అనగా మార్చి 1, 2025 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఎడల పడే జరిమానాలు గణనీయంగా అంటే 1000 ఆ పైన మొత్తంగా పెంచడం జరిగింది. దీన్ని బట్టి అమలు పరిచే ముందు పోయిన నెల అంతా కూడా రాష్ట్ర డీజీపీ గారు, ఏలూరు రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్ లో, అలానే రామచంద్రపురం సర్కిల్లో, మండపేట సర్కిల్లో, మండపేట టౌన్ లో వివిధపరమైన అవగాహన కార్యక్రమాలు అందరం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే జనవరి 29న రామచంద్రపురం సబ్ డివిజన్ లోని పోలీసు స్టాఫ్ అంతా కూడా, అధికారులు, సిబ్బంది అంతా కలిపి జనవరి 29న హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలానే జనవరి 30వ తారీఖున విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలానే ఫిబ్రవరి 14న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారితో కలిసి సంయుక్తంగా విఎస్ఎం కాలేజ్ లో అవగాహన సదస్సు, హెల్మెట్ల మీద, ట్రాఫిక్ నిబంధనల మీద, పడే జరిమానాల మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వీటితో పాటుగా ప్రతి ఎస్హెచ్ఓ, ప్రతి సిఐ గారు స్థానిక స్కూళ్ళలో, స్థానిక కాలేజీలో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పిల్లలకు కానీ, లేదంటే కాలేజీ స్టూడెంట్స్ కానీ, లేదంటే వాహన శోధకులు కానీ అందరికీ తగు అవగాహన కలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని తర్వాత రేపటి నుంచి మార్చి 1, 2025 నుంచి ఈ పెంచబడిన ఫైన్స్, జరిమానాలు అమల్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫైన్స్ ఎట్లా ఉంటాయి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్, హెల్మెట్స్ లేకపోతే గనక రైడర్ కి, పిలియన్ రైడర్ కి, అదే ఇద్దరికి, బండి నడిపేవాడికి, 2 వీలర్ నడిపే వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లానే డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ లేకుండా నడిపితే గనక 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది రేపటి నుంచి. అలానే వితౌట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి, ఆ పైన అఫెన్స్ కి 4000 రూపాయలు విధించడం జరుగుతుంది. అట్లానే వితౌట్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేదంటే మాడిఫైడ్ సైలెన్సెస్ వాడితే, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లానే డ్రైవింగ్ డేంజరస్లీ, దట్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్స్ డివైజెస్ వైల్ డ్రైవింగ్, అంటే మొబైల్ వాడి డ్రైవింగ్ చేసినట్లయితే 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, లేదంటే డేంజరస్ గా డ్రైవ్ చేసినట్లయితే, మీకు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అఫెన్స్ కి 1500 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి 10,000 రూపాయలు. మనకి మొబైల్ వాడుతూ వాహనం నడపడం అనేది ఇక్కడ కామన్ గా మారింది వాహన చోదకులకి. అది ఫస్ట్ అఫెన్స్ కి మాత్రం 1500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఆ పైన అఫెన్స్ అన్నిటికీ 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తే. అలానే డ్రైవింగ్ వితౌట్ యూనిఫామ్, వితౌట్ ఇర్రెగ్యులర్ నెంబర్, వితౌట్ డాక్యుమెంట్స్. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకొని నడపాల్సిన అవసరం ఉంది. యూనిఫామ్ లేకుండా నడిపినట్లయితే 150 రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి, 300 రూపాయలు సెకండ్ అఫెన్స్ కి. నెక్స్ట్ అబ్స్ట్రక్షన్ టు ద చెకింగ్ ఆఫీసర్. ఈ వాహనాలు నడుపుతున్న వాళ్ళకి సరైన సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ధరిస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిపినట్లయితే, లేదంటే వాళ్ళకి సహకరించకుండా ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే, నేను పొల్యూషన్ సర్టిఫికెట్ చూపించను, ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఇలా ఏమైనా అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వాళ్ళకి ఆ అఫెన్స్ కి ఏదైతే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ కానీ, హెల్మెట్ కానీ లేనందుకు పడే జరిమానా మీదుగా ఓవర్ అండ్ అబౌవ్ దట్ 750 రూపీస్, అంటే 770 రూపాయలు జరిమానా అదనంగా విధించడం జరుగుతుంది. అట్లనే నాట్ వేరింగ్ ఆఫ్ సీట్ బెల్ట్స్, రైడర్, కో ప్యాసింజర్ ఇద్దరు సీట్ బెల్ట్ ధరించాలి. కార్లో 4 వీలర్స్ లో నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోకపోతే కనుక 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అలానే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకపోయినా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించకపోయినా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, ఆ పై అఫెన్స్ కి 5000 రూపాయలు విధించడం జరుగుతుంది. అలానే రేసింగ్ అండ్ ట్రయల్స్ ఆఫ్ స్పీడ్, మనం ర్యాలీలు నిర్వహిస్తూ బైక్స్ ని సైలెన్సర్స్ తీసేసి ఫాస్ట్ గా ఓవర్ స్పీడింగ్ తో వెళ్ళడము, ఎట్లా పడితే అలా నడపడము, టౌన్ లో మిగతా ప్యాసింజర్స్ కి కానీ, మిగతా పెడెస్ట్రియన్స్ కి కానీ ఇబ్బంది కలిగిస్తూ ఓవర్ స్పీడింగ్ తో రేసింగ్ నిర్వహించినట్లయితే 5000 రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి, 10,000 రూపాయలు సెకండ్ అఫెన్స్ కి జరిమానా విధించడం జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్ ఇందాక చెప్పినట్లయితే 1000 రూపాయలు జరిమానా. ట్రిపుల్ రైడింగ్ జరిపినట్లయితే, ట్రిపుల్ రైడింగ్ అనేది కాలేజ్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా చాలా విరివిగా ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కనిపించడం జరుగుతుంది. ఆ ట్రిపుల్ రైడింగ్ కి రేపటి నుంచి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. సో ఇవి మాడిఫైడ్ లేదంటే
ఎన్హాన్స్డ్ ఫైన్స్ అంటే ఇవి రేపటి నుంచి అంటే మార్చి 1, 2025 నుంచి విధించడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.